విశాఖలోని 15వ వార్డులోని దుర్గానగర్ కాలనీ వాసుల ఆరాధ్య దైవమైన విజయదుర్గాదేవి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు ఆలయ విగ్రహానికి పెద్ద ఎత్తున ధన సహాయం అందించిన సంపంగి శ్రీనివాసరావు సేవలు పలువురు కొనియాడారు. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకెళ్దామని వాళ్ళే బస్సులతో సంప్రదించి చెప్పడం జరిగింది. మాకు 2023లో శ్రీ సంపంగి శ్రీనివాసరావు గారు దంపతులచే వారు సింహాసనం తీసుకొచ్చి మెంబర్లు మీ కాలనీకి నేను అమ్మవారి విగ్రహం ఇస్తానయ్యా, మీరు కట్టించుకోగలిగితే కట్టించుకోవాలని చెప్పడం జరిగిందండి. అలాగే కమిటీ వారు నా దగ్గరికి మొదట రావడం జరిగింది. వచ్చి అనే మరి ఇల్లు కట్టుకున్నాం, మా 13 సంవత్సరాలు నెరవేరాలి, మరి ఏం చేయగలరు ఏంటంటే ఏదో డొనేషన్ తీసుకోమని అనుకుంటారు. నేను ఇంతగా ఊహించలేదు. అది నేను ఏం చేసినంటే బడ్జెట్ ప్రాంతాలు చూడడం జరిగింది. ఇంకా బడ్జెట్ ప్రాంతాలంతా కూడా ఇక చిన్న వ్యాపారస్తులు, చిన్న ఉద్యోగం కొద్దిగా అంతా మా స్థాయి టైప్ మనుషులు ఇక్కడ చూసి విగ్రహం అయితే ఎలాగా ఏంటంటే రకరకాలుగా మా తప్పులు చెప్పడం జరిగింది. అలా కాదు, ఒక మంచి అపూర్వమైన అమ్మవారిని మంచి విగ్రహం పెడతాం. అలాగే తిరుపతి నుంచి అమ్మవారి రాజ్య విగ్రహాలు కూడా ఇలా బయట పూజరాజు ఉన్నారు. లోన దుర్గాదేవి విగ్రహం కూడా తయారు చేసి తేవడం జరిగింది. ఇంకా గట్టిగా ఉత్సవాలు జరుపుకొని ప్రజలందరికీ ఆ తల్లి చల్ల దేవులు ఇస్తుంది. మనుషులు చల్ల సేవా సంఘం నుంచి నేను సెక్రటరీగా 2021లో ఎన్నుకున్నారు మమ్మల్ని. మా ప్రెసిడెంట్ గారు జి సింహాచలం గారు, మా ఎక్స్ ప్రెసిడెంట్ గారు కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ సహాయంతో నేను కూడా ఇక్కడ గ్రామంలో కార్యక్రమాలను చూస్తాను. అలాగే ఈ గుడి నిర్మాణం ఎప్పుడో 10-15 ఏళ్ళు బట్టి కట్టి అలాగే ఆగిపోయింది, ప్రతిష్ట కాకుండా. ఆ తర్వాత మేము అందరమే కమిటీ సభ్యులు, ఇక మా పాత సభ్యులు అందరూ కలిపి ఎలాగైనా గుడిని పూర్తి చేయాలని అనుకొని సహాయం చేస్తారని అంటే కమిటీ సభ్యులు అందరం వెళ్ళి సార్ని కలిసాము. నేను వచ్చి మీ గుడి దగ్గరికి వచ్చి ఒకసారి చూస్తాను, చూశాక ఏం చేయాలో చేద్దామని అన్నారు. వచ్చిన తర్వాత సారు ఈ వాతావరణాన్ని, ఈ అమ్మవారు ఊరిని చూసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంది, మనం ఎలాగైనా ప్రతిష్ఠ చేద్దామని చెప్పి సారు కూడా స్పందించి తిరుపతిలో విగ్రహాలు బుక్ చేశారు. సారే చూసుకున్నారు. రామరెడ్డి 2023 సంవత్సరంలో నేను గారిని కలవడం జరిగిందండి. ఆయన ఆధ్వర్యంలో మాకు విగ్రహాలు ధన సాయం చేశారు. ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి ఈయనగా ఇప్పుడు గత 3 రోజుల నుంచి ఎన్నో పూజలు ఘనంగా జరిపించారు ఇక్కడ. అయితే ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి ఈ అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అలాగే మా గ్రామ సభ్యులందరి సహకారంతో ఎంతో ఘనంగా జరపడం జరుగుతుందండి. సంపంగి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఆధ్వర్యంలో మేమందరం ఎంతో ఘనంగా చేస్తున్నామండి. అందరికీ ఇంకా ముందు ఇంకా ఘనంగా చేస్తామని ఆశిస్తున్నాం. శ్రీ విజయదుర్గాదేవికి, శ్రీ విజయదుర్గాదేవికి. రాత్రి అమ్మవారు కట్టాలని చెప్తే నాకు పెద్దలందరూ చెప్పాను. ప్లేస్ లేకుండా మనకి ఏం లేదు కదా, కొండ మీద దేవస్థానం పర్మిషన్ ఇవ్వరు కదా, ఎలాగోలాగా మరి ఆవిడకి పర్మిషన్ ఇవ్వడం, ఆ దేవుడి కొండ దేవుడికి పర్మిషన్ ఇవ్వడం, పర్మిషన్ మన ఎల్లప్పుడు గారు రామకృష్ణ బాబు దగ్గరికి వెళ్ళి చెప్పించి పర్మిషన్ ఇప్పించి ఏదో అనుకున్నాను, చిన్నది అనుకున్నాను. ఆ తల్లి నడిపించింది అందులో సహకారం చేయకపోతే దానికి ఇది అవ్వదు. వాళ్ళతో అమ్మవారు వచ్చింది అనుకోండి, వాళ్ళతో
15 సంవత్సరాలు బట్టి మా కాలనీలో దుర్గానగర్ విజయదుర్గా గుడి స్థాపించడం జరిగింది. అప్పట్లో చాలా ఆటంకాల వల్ల గురుమూర్తిని భార్య భర్తలు ఇక్కడి నుంచొని వెలగపూడి రామకృష్ణ బాబు ఎమ్మెల్యే గారు పట్టుకొని గుడి స్థాపించడం ప్రారంభించడం జరిగింది. శ్రీనివాసరావు గారు మా గుడికి విగ్రహం ఇస్తూ గుడి స్థాపించడం పూర్తయిన తర్వాత సహకారంతో చేశారు.